హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చి మా అబ్బాయి బర్త్డే అనమాట. March 26 వీడియో అనమాట. వాడి బర్త్డే వీడియో. సో మార్నింగ్ అంతా వాడు ఏం చేశాడు, వాడికి కూడా ఒక చిన్న స్కూల్లో అయితే జాయిన్ చేశాను. ఆల్రెడీ రాజమండ్రి అయితే వచ్చాను అన్నాను కదా. రాజమండ్రి వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది. సో వాడికైతే పూరీలు అంటే చాలా ఇష్టం అండి. అందులోనే సేమియాతో పూరి అంటే ఇంకా ఇష్టం. సో నేనైతే ఈరోజు సేమియాతో పూరీలు అయితే వారికి తయారు చేసి ఇచ్చాను. సేమియాతో పూరీలు అంటే పూరీలో సేమియా చేయడం కాదండి, పూరీలు విడిగా చేసి అదే పూరీలు ఇంకా మెత్తగా ఉంటే చాలా ఇష్టం. పూరీలో కొంచెం పూరీ పిండిలో కొంచెం మనం పాలు మరిగించి చల్లార్చిన తర్వాత ఆ పాలు దానిలో వేసి బాగా కలుపుకుంటే పూరీలు అనేది మెత్తగా స్పాంజిగా వస్తాయి. తింటుంటే కూడా కొంచెం స్వీట్గా అనిపిస్తాయి. ఆ పూరీలతో పాటు సేమియా పాయసం అయితే ఇంకా చాలా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. సో ఈరోజు అయితే ఇదే వ్లాగ్ అనమాట షూట్ చేశాను. వ్లాగ్ కూడా ఎక్కువ ఉండదు, స్మాల్ వ్లాగే. నెక్స్ట్ వచ్చేసి నేనైతే పీరియడ్స్లో ఉన్నాను. సో అందుకే టెంపుల్కి నేను వెళ్ళను. మా వారైతే ఈరోజు హాఫ్ డే లీవ్ తీసుకున్నారనమాట. సో సెలవు తీసుకున్నారు కాబట్టి ఆయనే టెంపుల్కి తీసుకెళ్ళి తెచ్చేస్తారు. సో వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్ అండి. వాళ్ళ అమ్మమ్మ ప్రతి సంవత్సరం ఏదో గిఫ్ట్ ఇస్తూనే ఉంటుంది. సో ఈ సంవత్సరం ఈ గిఫ్ట్ ఇచ్చిందనమాట, సెటిల్. సో దీని పేరు ఏంటంటారు అనేది క్లియర్గా చెప్పండి, నాకు ఇప్పటికీ క్లియర్గా రాదు. సో నేను అనుకుంటాను 1 lakh సైకిల్ అని. సో వాడికైతే పిచ్చగా నచ్చిందనమాట. చాలా హ్యాపీ అనమాట. సంవత్సరానికి ఒకసారి ఎవరైనా ఇలా గిఫ్ట్ చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎంత డబ్బున్నా సరే మనకి ఏం చేసుకుంటామండి పిల్లల కళ్ళల్లో వచ్చే సంతోషం కన్నా. సో మా అమ్మగారు అయితే అదే చూస్తారు ఎప్పుడున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదే బర్త్డేకి ఇంకొక స్పెషల్ ఉందండి. మా వారు కొత్త బండి కూడా తీసుకున్నారు, యూనికార్న్ అనమాట. చూసారా, నా ఫేవరెట్ కలర్ రెడ్. ఎప్పటి నుంచి అంటున్నాను రెడ్ కలర్ తీసుకొని. సో ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. రెడ్ అండ్ బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఆ కలర్ అంటేనే డ్రెస్సులన్నీ దానిలో ఉండేవి. ఇప్పుడైతే బేబీ పింక్ అయిపోయాయి అనమాట. మా హస్బెండ్ ఫేవరెట్ కలర్ అయిపోయింది. సో యూనికార్న్ అనమాట. నెంబర్ బోర్డు కూడా వచ్చేసింది. చాలా చాలా బాగుంది. బండి అయితే సూపర్ ఉందండి. ఆ బండి ప్రైస్ వచ్చి 1,50,000. సో మేమైతే కొంచెం బడ్జెట్లో కాబట్టి ఫైనాన్స్లో తీసుకున్నాం. సో పూరీలు అయితే ఇంకా వేయిస్తున్నాను. వాడు లేసాక వేడివేడిగా పూరీలు ఇద్దామనేసి వాడు లేసి రెడీ అయిపోయాడు. వాళ్ళ డాడీతో టెంపుల్ కూడా వెళ్ళొచ్చాడు. ఇప్పుడైతే వేడివేడిగా పూరీలు ఇస్తున్నాను. సో ఇలా మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే పూరీలు బాగుంటాయండి, క్రిస్పీగా. ఎంత క్రిస్పీగా ఉన్నాయి సరే, పాలేసి మనం కలుపుతాం కాబట్టి మెత్తగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. అనుకోవచ్చు ఈవినింగ్ వరకు ఉండవు కదండి, ఒకవేళ మిగిలిపోయినా అంటే పాచిపోవండి, బాగుంటాయి. ఎందుకంటే లాస్ట్లో ఆయిల్ వేసి కూడా కలుపుతాం కాబట్టి. కొత్త బండి తీసుకున్నందుకు కూడా స్పెషల్ లేదండి. అందుకే ఈరోజు పూరి సేమియా అనమాట. ఇదైతే మా పిల్లలిద్దరికి స్వీట్స్ ఇష్టం. సో చిన్నోడు కూడా ఈ మధ్యన స్వీట్స్ బాగా తింటున్నాడు. మనకంటే పూరితో కర్రీ కంపల్సరీ ఉండాలి. బట్ ఏం చేస్తాం, అన్ని రెసిపీస్ అయితే మార్నింగ్ ప్రిపేర్ చేయలేము కదా. సో అందులోనూ వాడు తినేసి టెంపుల్కి వెళ్ళి వచ్చాడు. తినేసి పాపం మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. వాడు చిన్న ట్యూషన్ సెంటర్లో జాయిన్ చేశాను ఇక్కడ, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అండి. ఎందుకంటే వాడు డిస్టర్బ్ అవ్వకూడదు, చదివింది ఏది మర్చిపోకూడదు అనేసి చిన్న ట్యూషన్ సెంటర్లో అయితే జాయిన్ చేశాను. సో అక్కడికి వెళ్ళి చాక్లెట్ బిస్కెట్లు ఇస్తాడు. ఈ సంవత్సరం అదేనండి స్పెషల్. పెద్దగా ఏం చేయడం లేదు, ఎందుకంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టిన వేస్టే కదండి. ఆ డబ్బులు ఉంటే పిల్లల భవిష్యత్తుకి ఎలా అయినా ఉపయోగపడతాయి. లేదా ఆ డబ్బులతో ఒక ఇద్దరికైనా కడుపునిండుగా ఫుడ్ పెడితే ఇంకా మంచిదని నా అభిప్రాయం. అంతేగాని ఇంకేం కాదు. సో ఇలా అయితే సింపుల్గా చేసేస్తున్నాను. సో ఫుల్ మూడ్ ఆఫ్ అండి. అమ్మ లేదు, అమ్మ అయితే శ్రీకాకుళం వెళ్ళింది. ఇంకా అసలు తోడు ఎవరూ లేరు మా ఇంట్లో, ఎవరు తోడలేరు. ఆయన నేను పిల్లలకి చూసుకోవడమే. ఇంకా నేను అనుకున్న అమ్మాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు చాలా మంది ఉన్నారు. కేక్ కొనేసి ఇంకా బిస్కెట్లు డ్రింక్లు అన్నీ తీసుకొని అక్కడే పిల్లలకి కొంచెం అక్కడే సెలబ్రేషన్ చేసుకుందామనేసి సంవత్సరం అనుకున్నాం. బట్ అలా లేదు, అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత ఏమీ అవ్వలేదు. మరి చూడాలి, ఎందుకంటే ఫర్దర్గా మా చెల్లి కూడా వస్తుంది. సో వాళ్ళిద్దరు బర్త్డే ఒకసారి చేద్దామని ఎన్నో 6 సంవత్సరాలు బట్టి ఆలోచన అండి. వాడి 5th బర్త్డే కూడా ఇలానే సింపుల్గానే జరిగిపోయింది. ఇద్దరు కలిసి ఇప్పుడు కేక్ కోయలేదు, ఒక్కసారి కూడా కేక్ కోయలేదు. సో ఈ సంవత్సరమైనా అవుతుంది అనుకున్నా, కానీ ఈ సంవత్సరం అవ్వలేదు. సో చాక్లెట్ బిస్కెట్లు అయితే రెడీ చేసాం స్కూల్కి పట్టుకెళ్ళడానికి. వాళ్ళు స్కూల్కి పట్టుకెళ్లే లోపు వీళ్ళు ఇక్కడ సగం తినేస్తున్నారు కూడా పిల్లకాయలు. సో వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. వాడైతే చాలా హ్యాపీగా ఉన్నారు. మా అబ్బాయి కళ్ళలో చాలా చాలా సంతోషం చూశాను.
సో ఇదేనండి వీడియో. ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.